పుష్ప 2 గురువారం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ పడుతున్నాయి. తాజాగా అమెరికా నుంచి సినిమాకి సంబంధించిన టాక్ వచ్చింది. ఈ సినిమా అదిరిపోయిందని అంటున్నారు అక్కడ సినిమా చూసిన వారు. పుష్ప 1 కంటే పుష్ప 2 మరింత కిక్ ఇస్తుందంటున్నారు అందరూ కూడా. ఈ సినిమా చూసిన వారు ఈ సినిమా అదిరిపోయిందని, పుష్ప 1లో కంటే పుష్ప 2లో కాస్టింగ్ ఎక్కువగా ఉందని కూడా తెలియజేస్తున్నారు. లోకల్ ఎర్రచంద్రం సిండికేట్ని ఎదిరించి కొత్త లీడర్గా పుష్ప ఎలా అవతరించాడన్నది తొలి భాగంలో చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ని ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా విస్తరించాడు, తనకు జరిగిన అవమానానికి బన్వర్ సింగ్ షెకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, మంగళం శ్రీను, కొండారెడ్డిలు పుష్పను ఎలా దెబ్బకొట్టారు, కొత్తగా చేరిన ప్రకాష్ రాజ్ అలాగే జగపతి బాబు క్యారెక్టర్స్ ఏంటి, పొలిటికల్గా టీమ్గా ఏర్పడి పుష్పని ఎలా ఎదుర్కొన్నారు, వీరికి పుష్ప చివరికి ఎలాంటి జవాబు చెప్పాడనేది ఇక్కడ స్టోరీగా అద్భుతంగా తీశారు సుకుమార్. పార్ట్ 2లో పొలిటికల్ మసాలా చాలా ఎక్కువగా ఉంది. రావు రమేష్, జగపతి బాబులు ముఖ్యమంత్రి కావడానికి జరిగే పోరాటం ప్రధానంగా కనిపిస్తుంది. రావు రమేష్ వైపు అల్లు అర్జున్, జగపతి బాబు వైపు ఫహద్ ఫాజిల్ నిలబడి గేమ్ ఆడతారని తెలుస్తోంది. పుష్ప 2 మొదటి అర్ధభాగం సినిమా ఓ రేంజ్లో ఉంటుందని, సెకండ్ హాఫ్లో భార్య కోసం ఈ దందా పక్కన పెట్టి పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా పుష్పగా మారతాడని తెలియజేస్తున్నారు. సో అల్లు అర్జున్ మంచి ఫామ్లో ఉన్నారు. తన మాస్ అవతారంలో అందరినీ మెప్పించారు. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మరో నేషనల్ అవార్డు ఆయనకి ఖచ్చితంగా వస్తుందంటున్నారు సినిమా చూసిన వారు. ఈ ఏడాది వచ్చే ఏడాది మధ్య వరకు రికార్డులన్నీ పుష్ప 2వే అంటున్నారు సినిమా చూసిన వారు. మరో ఆనిముత్యం లాంటి సినిమా దర్శకుడు సుకుమార్ అందించారని టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇప్పటికే తెలియజేశారు. సో మొత్తానికి ప్రీమియర్స్ నుంచి కూడా ఎలాంటి టాకే వస్తుంది. రష్మిక మందన్న కూడా చాలా బాగా చేసిందని, శ్రీవల్లిగా తన నటనతో అదరగొట్టిందని, పుష్పని ఈ సినిమాలో ఆపే ఒకే ఒక్క ధైర్యం ఆమెకి మాత్రమే అని, ఆ రేంజ్లో ఆమెని చాలా బాగా చూపించారని అంటున్నారు. క్లైమాక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచిందని, ఇంటర్వెల్ అయితే అదరగొట్టేశారని, మైండ్ బ్లోయింగ్గా అద్భుతంగా తీశారని, ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ రాని భిన్నమైన మూవీగా ఇది వచ్చిందని అంటున్నారు. పుష్ప 3కి కూడా లీడ్ ఉందని తెలియజేస్తున్నారు. ఇక సంగీతం గురించి చెప్తే కీలక పాత్ర పోషించింది ఈ సినిమాకి సంగీతం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ స్వరాలు సమకూర్చారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి చోట అదరగొట్టేశాడని అంటున్నారు. జాతర ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని, థియేటర్లో ఈ సీన్కి ఆ సమయంలో వచ్చే బీజిఎం గూస్ బంప్స్ ఖాయమని తెలియజేస్తున్నారు. ఇక సినిమాలో మొత్తం 3 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. నెవర్ బిఫోర్ అన్నట్టుగా వీటిని తెరకెక్కించారు. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ కూడా 2 పెద్ద పులుల మాదిరిగా పోరాడే ఫైట్ ఊహకందని విధంగా అద్భుతంగా తెరకెక్కించారని టాక్ వచ్చింది. ఇక నిర్మాతలు కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు. నటీనటులు, ఇతర సాంకేతిక బృందం పడిన కష్టం తెరపై చాలా గ్రాండియర్గా కనిపించిందంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి అద్భుతమైనటువంటి టాక్ వస్తుంది ఇక్కడే ప్రీమియర్స్ నుంచి. ఇక మరికొన్ని గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సందడి చేయనుంది. అద్భుతమైనటువంటి టాక్ సంపాదించుకుంది ఇప్పటికే ఈ సినిమా. ఇక ఈ సినిమా మరో సూపర్ బ్లాక్ బాస్టర్ అంటూ కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511